అందరికీ ఇష్టమైన క్రిస్పీగా ఉండే ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా తయారు చేయాలో చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా బంగాళదుంపలు తీసుకొని చిక్కు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఫ్రెంచ్ ఫ్రైస్ స్టైల్లో పొడవుగా కట్ చేసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. బంగాళదుంపలను సాల్ట్ వాటర్లో నానబెట్టడం వలన అదనపు స్టార్చ్ పోయి ఫ్రైస్ క్రిస్పీగా వస్తాయి. ఇప్పుడు ఒక క్లాత్ తీసుకొని బంగాళదుంపలను నీటిలో నుండి తీసి బాగా తుడిచేయాలి. మొత్తం తడిపోయే వరకు తుడిచేయాలి. బంగాళదుంప ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. కొంచెం ఒక 2-3 స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. ముక్కలకి మొత్తం పట్టేలాగా కలపాలి. కార్న్ఫ్లోర్ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. ఈ కార్న్ఫ్లోర్ ముక్కలన్నింటికి బాగా పట్టించి ఒక 5 నిమిషాలు పక్కన ఉంచుకోవాలి. తర్వాత ఆయిల్ హీట్ చేసుకొని బంగాళదుంప ముక్కలను ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ బంగాళదుంప ముక్కలు గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కలర్ చేంజ్ అయిపోయింది. మన ఫ్రైస్ రెడీ అయిపోయినాయి. ఇంతే, సింపుల్గా చేసుకోవచ్చు. తర్వాత ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఉప్పు కారం చల్లుకోవాలి. అంతే, మన ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.